ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 13వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13, 2024 నుండి ప్రారంభమయ్యే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు, దేవాదాయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన జాతర ఉత్సవాలపై సమీక్షా సమావేశానికి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, ఎక్సైజ్, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, మున్సిపల్, కూడా పర్యాటక, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో ఆయా శాఖల నుండి జాతర ఏర్పాట్లకు చేపట్టాల్సిన చర్యలు, వివిధ అంశాలపై మంత్రి సురేఖ సమీక్షించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాకతీయుల కాలం నుండి ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉందన్నారు. జనవరి 13వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని, సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో భక్తులు దర్శించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేసేలా అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేస్తూ ఆదేశించినట్టు తెలిపారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా చేయాలనే ఉద్దేశంతో పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. పర్యావరణ హితంగా ఉండే విధంగా జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు. సమీపంలోని కుంట వద్ద ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ జాతర ప్రాంగణంలో కానీ, జాతర చుట్టుపక్కల కానీ బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, డీసీపీ రవీందర్, ఎంపీపీ మధుమతి, సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి కూడా మంచి దర్శనం జరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఈ యొక్క జాతర జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ జాతరలో డిస్కస్ చేస్తున్న సమయంలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు మామూలుగా 12 నుంచి 18 వరకు జరుగుతుంది. మెయిన్ జాతర 14 నుంచి 15 వరకు జరుగుతుంది. ఇంకొక స్పెషల్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో, ఏసీ గారి ఆధ్వర్యంలో, వీరందరి కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని ఈ యొక్క జాతర ముందుకు పోవడం జరుగుతుంది. మంచి వాతావరణంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా కార్పొరేట్ స్ట్రక్చర్స్ ఉండాలి, డెవలప్ స్ట్రక్చర్స్ తోటి మనకి పైసలు దండగా ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము. నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మ్యాక్సిమం టెంపుల్స్ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. ఎక్కడెక్కడ నుంచి ఫండ్స్ తీయగలుగుతామో అక్కడి నుంచి తేవడము, సిజిఎం నుంచి తేవడము, దాతల నుంచి తేవడము, ఈ విధంగా తీసుకొని టెంపుల్స్ డెవలప్మెంట్, స్థానిక కలెక్టర్లు, ఎండోమెంట్లు, స్థానిక నాయకుల సహకారంతో చేయడం జరుగుతుంది. అన్నింటి ముందుకు పోతూ ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి దర్శనం కలిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి వాళ్ళు చూసుకొని ఇంటికి వెళ్ళే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమీడియట్లీ మనకు
ప్రోగ్రామ్ రెస్టారెంట్ కాకుండా ఇమీడియట్లీ శానిటేషన్ మైనస్ పెట్టండి. మీకు ఎలాంటి కావాలన్నా కూడా నాకు దగ్గర చేయించే బాధ్యత చేయించాను ఆఫీసర్లు అందరినీ కూడా మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ కానీ మీరు నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ కాదని ఫీల్ కాదండి. ఏదైనా కూడా చెప్పండి, మీద రెస్పాన్సిబిలిటీ. మీకు ఏమైనా ఆఫీస్ రూమ్స్ ఉన్నాయా అందరికీ కమిషన్స్ ఒక ప్రొవైడ్ సమ్ 2-3 షెడ్స్ సో దట్ రెస్పాన్స్ వైద్యం బాగుంది అక్కడ ఉండాలి. మరి వాటిపై వరంగల్లో అమ్మకుండా ఫోన్ చేయడం రావాలి ప్రతి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేస్తాం. వీఆర్ నాట్ లీడర్స్, నాయకులు కాదు, వీఆర్ ద సర్వెంట్స్ అని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా జూకల్లు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జూకల్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయం ప్రారంభించారు. అనంతరం జూకల్లు మండలం కేంద్రంలో విజయోత్సవ సభలో జూకల్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. గ్రామ యువ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. మండల కేంద్రంలో బైక్ నడిపిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు యువకులని ఉత్సాహపరిచారు. అనంతరం నరేంద్రనాథ్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ నుండి దయానంద భారతి స్వామి, బిజ్కుంద అప్పాజీ, అలాగే ఈ కార్యక్రమంలో ఏడిది సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, ఖేమ్రాజ్ కల్లాలి, సర్పంచ్ రమేష్ దేశాయ్, కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు హాజరయ్యారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశానుసారం హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హన్మకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి మాట్లాడుతూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు హన్మకొండ నగరంలో ములుగు ఎక్స్ రోడ్, హెడ్ క్వార్టర్ జంక్షన్, అశోక జంక్షన్లతో పాటు నగరంలోని గల్లీ గల్లీలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. నగరంలో నూతన సంవత్సర వేడుకల్లో ఎవరూ కూడా ప్రమాదాలు బారిన పడకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ తనిఖీలలో హన్మకొండ ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు మనోజ్, వేణు, ఏఎస్ఐ కట్టమల్లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ పోలీస్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నగరంలో అనేక చోట్ల తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ములుగు క్రాసు, కేఎఫ్సి ఎక్స్ రోడ్, సిపిఓ జంక్షన్, అశోక జంక్షన్ మరియు ఇతర గల్లీల్లో కూడా మేము ఈరోజు వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకూడదు. చెకింగ్స్ ఉన్న భయానికి కాస్త స్లోగా వెహికల్స్ నడుపుతారు, జాగ్రత్తగా వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. వెహికల్ 6 ఉంటే 5 మధ్య సేవించున్నారు, ఒక డ్రైవర్ మాత్రం మధ్య సేవించుకున్న తను నడుపుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్లారు. సో అందరూ కూడా అట్లాంటి ప్రికాషన్స్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు అకేషన్గా తీసుకుని తప్ప ఈ హ్యాపీ అనేది విషాదంగా మారకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరడం జరిగింది. ఈ ట్రాఫిక్ పోలీస్ ఈరోజు వల్ల చాలామంది ప్రమాదాలకు గురి కాకుండా కాపాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి మా వరంగల్ కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. దాదాపుకి 70 వాహనాలు పైగా సీజ్ అయినాయండి. వాళ్ళ కోసం కొంత జిగ్జాగ్లో బ్యారికేడ్స్ పెట్టేసి రెగ్యులేట్ చేస్తున్నాను. అయితే వాళ్ళని పట్టుకోవడం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళే సెల్ఫ్ స్కిడ్ కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంతవరకు వాళ్ళని పట్టుకోకుండా ఏంటంటే కొంచెం మమ్మల్ని చూస్తే కొంచెం స్లో చేసుకుని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడ్స్. సో ఆ విధంగా వెళ్ళాలనుకుంటున్నాం. అది వాళ్ళు కేరింతలు కొడుతున్నారు తప్ప అది ఒక్కసారి స్కిడ్ అయ్యి కింద పడితే రోడ్డు మీద ప్రమాదం జరిగితే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి యువత అటువంటి పనులు చేయకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. కొత్త చట్టం ప్రకారం అయితే 10,000 దాకా ఉందని ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 2,000 వరకు వేస్తున్నారు ఫైన్. 2,000 ఫైన్ కానీ లేదా 3 నెలలు జైలు శిక్ష కానీ ఉంది. కానీ అంతవరకు వేయట్లేదు మనకి. ఓన్లీ జరిమానా ఉన్న ఒక 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు అట్లా జైలు శిక్ష వేస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా 10,000 రూపాయల ఫైన్ ఉంది, 6 నెలలు జైలు శిక్ష. ములుగు జిల్లా ఏటూరు నగరంలో నాస్తికుడు బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు, శివస్వాములు అడ్డుకున్నారు. ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమ కోరేగాం స్ఫూర్తి దినం సందర్భంగా విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఏటూరు నగరం వై జంక్షన్ సమీపంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలుసుకున్న అయ్యప్ప, శివస్వాములు బైరి నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఫంక్షన్ హాల్ కు వచ్చి
బైరి నరేష్ ను అడ్డుకున్నారు. ప్రజా చైతన్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన నరేష్ ని అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామిని దూషించిన నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ వాహనంతో అయ్యప్ప స్వామి పైకి వాహనం ఎక్కించడంతో పోగు నరసింహారావుకు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో వేగంగా వెళ్తున్న క్రమంలో కొమరంభీం నగర్ గ్రామం వద్ద వాహనానికి ప్రమాదం జరిగింది. వాహనంలో బెలూన్స్ ఓపెన్ అయినట్టు తెలిసింది. అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభోత్సవం సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రామాలయం నుండి రాముని ఉత్సవ విగ్రహాలతో పాటు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రలో స్థానిక శాసనసభ్యురాలు కోవా లక్ష్మి పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలని, విద్య పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు కలగాలని, రైతులకు మంచి పంటలు పండి దిగుబడి బాగా రావాలని ఆయన కోరుకున్నారు. యావత్ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వేడుకుంటూ అందరికీ శుభం జరగాలని చెప్పి మరొక్కసారి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ సదా మీ సేవలో మీ దాసం వినయ్ భాస్కర్. వరంగల్లో న్యూ ఇయర్ కాస్త విషాదానికి దారితీసింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బీఆర్ నగర్ లో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మద్యం మత్తులో పరస్పరం గొడవలు జరిగాయి. మహేందర్ అనే వ్యక్తికి మల్లేశం అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. చాలా చోట్ల కత్తిపోట్లు ఉండడంతో రక్తస్రావం ఎక్కువైంది. దాంతో స్థానికులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మామూలు కిరాణం తీసుకొద్దామని చెప్పి అన్నట్టుగా వీళ్ళు తండ్రి కొడుకు పోయడానికి ఏం చేసిందంటే నువ్వు తండ్రి అనుకున్నాడు. తండ్రి ముట్టింది. అంతా పోలీసులు పంపించారు. వాళ్ళు ఉంటే రేపు పొద్దున పోలీసులు రావడానికి చెప్తున్నారు. ఈయన తండ్రిని తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఎంజాయ్ వచ్చింది. ఏం చేసిన తర్వాత అంటే ఇంకా తండ్రికి కట్టు కట్టింది, ఫోన్ చేసింది. వేసిన తర్వాత ఇక ఇది ఇది అయినాక ఇక విజయ పోయినా రమ్మని చెప్పని ఈ కిరాణి బయటికి తీసుకుపోయి ఏం చేసింది అంటే డంగా బట్టి ఇక పండుగ పెట్టి కత్తగా పెట్టి ఎవరు వాళ్ళు వాళ్ళ పేర్లు ఇంకా రాలేదు. వాళ్ళు వేసిండు ఇంకా పేరు తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వాళ్ళే వాళ్ళు. మరి ఎందుకు ఇట్లా చేయడానికి కారణం ఏమైనా ఉన్నదా? ఏం దొరకలేదు. వాళ్ళు వెళ్ళిపోయింది. పాత పగ ఏమైనా ఉన్నదా? పాత పగలంటే చిన్న చిన్న మామూలు కొట్టుకొని మనం మాట్లాడుకున్నా తప్ప ఏం లేదు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి జైనూర్ మండలాలలో నూతన సంవత్సరం సంబరాల సందర్భంగా జిల్లా కేంద్రంలో వాహనదారులకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శ్రీ సాయిబాబా మందిరంలో సోమవారం పట్టణానికి చెందిన వరిగే శ్రీనివాస్ కుటుంబం నూతన సంవత్సరం మొదటి రోజు దర్శనానికి వచ్చారు. ఆయన చిన్నారి కూతురు వరిగే చైత్ర నాట్యం చేస్తూ స్వామిని దర్శించుకునే సన్నివేశం ఆకర్షణీయంగా నిలిచింది. ఈ చిన్నారి కేవలం ఆన్లైన్లో నాట్యం నేర్చుకుంటూ ఆన్లైన్లో కూడా నాట్యం నేర్చుకోవచ్చని నిరూపించింది. చిన్నారి నృత్యం వీక్షించిన భక్తులు అభినందించారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.